గైస్ చాలా మంది ఈవీ కార్ టైర్స్ నార్మల్ కార్ టైర్ సేమ్ అనుకుంటారు. నా రైట్ సైడ్ లో ఉంది ఈవీ కార్ టైర్, లెఫ్ట్ సైడ్ లో ఉంది నార్మల్ టైర్. రెండు చూడడానికి సిమిలర్ ఉన్నా రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈవీ కార్స్ లో మనకి హెవియర్ టార్క్ ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకునే విధంగా ఈవీ కార్ టైర్ అయితే డిజైన్ చేస్తారు. అదే నార్మల్ కార్స్ లో లిమిటెడ్ టార్క్ ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకునే విధంగా నార్మల్ కార్ టైర్ అయితే డిజైన్ చేస్తారు. సో ఈవీ కార్ టైర్ అయితే హెవియర్ లోడ్స్ ని తట్టుకుంటుంది, ఎందుకంటే ఈవీ కార్స్ లో బ్యాటరీ అనేది హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి. నార్మల్ కార్ టైర్ వచ్చేసి లిమిటెడ్ వెయిట్ ని బేర్ చేస్తుంది. ఈవీ కార్స్ లో ఇంజన్ నాయిస్ ఉండదు కాబట్టి ఈ టైర్ ని యూజ్ చేస్తే డ్రైవింగ్ లో ఎలాంటి నాయిస్ అయితే ఉండదు. అదే మనకి నార్మల్ కార్ టైర్స్ లో ఇంజన్ నాయిస్ వస్తుంది కాబట్టి ఈ టైర్స్ లో నాయిస్ అయితే లైట్ గా ప్రొడ్యూస్ అవుతుంది. ఎనీవే ఆ నాయిస్ అయితే ఇంజన్ నాయిస్ కవర్ చేస్తుంది అనుకోండి. ఈవీ కార్ టైర్స్ లో లెస్ రోలింగ్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే దీని వల్ల మనకి రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. అదే నార్మల్ కార్ టైర్స్ లో లిమిటెడ్ రోలింగ్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రైస్ చూసినట్లయితే నార్మల్ కార్ టైర్ తో కంపేర్ చేస్తే ఈవీ కార్ టైర్ అనేది కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఈసారి మీ ఈవీ కార్ కి టైర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ సైజ్ ఉంది కదా అని ఏ టైర్ పడితే అది వేయించుకోకండి. దాని వల్ల మీ రేంజ్ అయితే పడిపోతుంది, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఒకవేళ ఈవీ కార్ టైర్ ని నార్మల్ కార్ కి వేస్తే ఎలా ఉంటుంది, అదే నార్మల్ కార్ టైర్ ని ఈవీ కార్ కి వేస్తే ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవుతుంటే వెంటనే మన అకౌంట్ అయితే ఫాలో కొట్టేసేయండి. ఒకవేళ మీ కార్ కి న్యూ టైర్స్ రిప్లేస్ చేయాలనుకుంటే వెంటనే కార్ కనెక్టిక్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి.